మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీ తమ్ముడిని చంపలేదు మేడం. ఆ రోజు అక్కడ మీ తమ్ముడు సృజన గారితో రాంగ్ గా బిహేవ్ చేశాడు మేడం. ఒక ఆడపిల్లతో చెయ్యకూడని బిహేవియర్ చేయడానికి ట్రై చేశాడు మేడం. అప్పుడే గొడవ పడ్డాను మేడం. బాబు, తొందరగా బసవకొండ దగ్గరికి పోని, మనం చాలా వేగంగా వెళ్ళాలి. వేగంగానే వెళ్తున్నానమ్మా. గొడవ పడ్డాను అని నువ్వే చెప్తున్నావు కదా. ఆ గొడవలో చంపేస్తే ఏమీ కాదని అనుకున్నావా? ఆడపిల్ల ఆత్మరక్షణ అని కొత్త కథ చెప్పొచ్చు అనుకున్నావా? మీకెలా చెప్తే అర్థమవుతుంది మేడం? చెప్తున్నాను కదా మేడం, నేను మీ తమ్ముడిని చంపలేదని. తనే నా తల మీద బలంగా కొట్టాడు మేడం. తర్వాత నేను తనని తోసేశాను మేడం. పొరపాటున అక్కడి నుంచి పడిపోయి ఉంటాడు మేడం. అలా పడిపోయిన వ్యక్తి చనిపోయి ఉంటాడు మేడం. అంతేకాని నేనైతే కావాలని చంపలేదు మేడం. మేడం ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి మేడం. రేయ్, దొరికిపోయిన ప్రతి నేరస్తుడు చెప్పే మాట ఇదే. అనుకోకుండా జరిగింది, కావాలని చేయలేదు, ఇది పొరపాటు, ఈ ఒక్కసారి తప్పు కాయండి అని. ఇలా అందరినీ వదిలేసుకుంటూ పోతే ఈ సమాజంలో జైళ్లన్నీ ఖాళీగా ఉంటాయి. నేరస్తులు బయట నేరాలు చేస్తూ బిజీగా ఉంటారు. నా తమ్ముడి ఒంటి మీద ఈగ వలితేనే వదలను. అలాంటిది వాడిని చంపిన నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావు? ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్గా ఉండు. భవిష్యత్తు అనేది ఇక నీకు లేదురా. ఈ రోజుతోనే నీ లైఫ్కి ఎండ్ కార్డ్ పడిపోతుంది. నా తమ్ముని ఆత్మకి శాంతి కలుగుతుంది. వాడి డెత్ కి నేను తీసుకునే రివెంజ్ ఇదే. గోపి, నీకేం కాదు గోపి, నేను నిన్ను కాపాడుకుంటాను. నేను ఎన్కౌంటర్ చేయడానికి తీసుకువెళ్తున్నారని అక్కడ పోలీసులు మాట్లాడుకుంటున్నారు. నేను నీకేమి జరగనివ్వను. నేను రక్షించుకుంటాను గోపి. త్వరగా పోనీ అన్నా, అక్కడ చాలా ప్రమాదం జరగబోతోంది. వెంటనే వెళ్ళాలన్నా. చూసావా నీ తలరాత ఎలా మారిపోయిందో? నిన్ను ఇక్కడికి సీను రీకన్స్ట్రక్షన్ చేయడానికి తీసుకురాలేదురా, ఇక్కడ ఎన్కౌంటర్ చేయడానికి తీసుకొచ్చాను. నా తమ్ముడు ఇక్కడే చచ్చిపడి ఉన్నాడు. ఈ మట్టిలోనే వాడిని కలిపేశావు. ఇదే మట్టి మీద
నీ ఊపిరిని నేను తీసేస్తాను. నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు కదా. నువ్వు చంపిన వాడి ప్లేస్లోనే నువ్వు కూడా చేస్తావని. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది మేడం? నేను చంపలేదని చెప్తున్నాను కదా. ఆ రోజు మా తప్పేం లేదు మేడం. నేను సృజన మేడం కొండపైకి వచ్చాం. మేము అక్కడ సరదాగా ఉందాం అనుకున్నాం. కానీ అప్పుడే మీ తమ్ముడు వచ్చి తన మీద అటాక్ చేశాడు. ఒక మృగంలా ప్రవర్తించాడు మేడం. కాపాడే క్రమంలో మా ఇద్దరికి గొడవ జరిగింది మేడం. అంతేకాని చంపాలని మాత్రం అనుకోలేదు. నిన్ను అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇదే మాట చెప్తున్నావు. జీపులో చెప్పావు, స్టేషన్లో చెప్పావు, ఇప్పుడు తీసుకొస్తున్నప్పుడు కూడా చెప్పావు, చివరికి ఇక్కడికి వచ్చాక కూడా చెప్తున్నావు. ఎన్నిసార్లు చెప్తావురా? చెప్పిన మాటే చెప్తున్నావు. నేను నమ్మనని చెప్పాను కదా. మేడం, మీరింత మూర్ఖంగా ఆలోచిస్తే ఎలా మేడం? నేనే తప్పు చేయలేదు. నేను అసలు తనని చంపలేదు. టీవీలో న్యూస్ చూసే వరకు అతని ప్రాణం పోయిందన్న విషయం కూడా నాకు తెలియదు మేడం. ప్లీజ్ మేడం, దయచేసి నన్ను నమ్మండి. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను ప్రేమించిన కాంతార మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇంతకన్నా నేను మీకు ఎలా చెప్పగలను? అన్నా, ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళండి అన్నా. స్టేషన్లో దెబ్బలు తింటున్నప్పుడు నువ్వు చెప్పింది అబద్ధం అనుకున్నాను. కాని గన్ను గురిపెట్టాక కూడా నువ్వదే భయంతో ఉన్నావు. అదే మాట చెప్తున్నావు. నేను అబద్ధం చెప్పలేదు మేడం. నిజం కాబట్టి మీరు చచ్చేలా కొట్టినా, చివరికి ప్రాణాలు తీయాలనుకున్నా అదే చెప్తున్నాను. చూడు, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ నా తమ్ముడు చనిపోవడం అబద్ధం కాదు కదా. నాకు ఎంతో ఇష్టమైన నా తమ్ముడు లేడు అన్నది నాకు చాలా కష్టంగా ఉంది. వాడి చావుకు నువ్వే కారణమని సాక్ష్యం చూపిస్తుంది. అందుకే ఉరితీసేవాణ్ణి కూడా ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు. వాడేది కోరుకుంటే అది వాడికి ఇస్తారు. ఒక్క ఉరి శిక్ష తప్పించడం తప్ప. నేను కూడా నీకు ఛాన్స్ ఇస్తున్నాను. నేనిక్కడి నుంచి 3 అంకెలు లెక్క పెడతాను. ఈలోగా నువ్వు తప్పించుకుని పారిపోయావే అనుకో, ఇంక నిన్ను ఏమీ చెయ్యను. నా కంటికి ఇంకా కనిపిస్తూనే ఉన్నావనుకో, ఖచ్చితంగా ట్రిగ్గర్ నొక్కుతాను. బుల్లెట్కి జాలుండదు. అందుకే నీకు లైఫా డెత్తా అనేది కేవలం 3 అంకెలు మాత్రమే డిసైడ్ చేస్తాయి. మహేష్, కప్స్ లాక్ ఓపెన్ చేయి.
3. అదేంటి మేడం తప్పించుకున్నట్టున్నాడుగా? ఇంక వదిలేసినట్టేనా? ఎదురుగా నిలబెట్టి షూట్ చేస్తే అది ఎన్కౌంటర్ ఎందుకవుతుంది? మనం తీసుకొచ్చి కాల్ చేశామంటారు. అదే వాడు పారిపోతున్నప్పుడు షూట్ చేస్తే, నేరస్తుడు తప్పించుకొని పారిపోతున్నప్పుడు తప్పక షూట్ చేశాను, ఎన్కౌంటర్ చేయక తప్పలేదు అని రేపు నన్ను ఎంక్వైరీ చేసే కమిటీ ముందు చెప్పొచ్చు. అందుకే వాడికి అవకాశం ఇచ్చాను. ఇక్కడి నుంచి వాడి శవం వెళుతుంది, కానీ వాడెళ్ళడు. కమాన్. గాలిలో చిందులు వేసిన జెండాలా, చిందులు వేసెను నువ్వు వచ్చావని నా ప్రాణం, ఓటున నావను చూసిన తీరవులా, సందడి చేసెను నిన్నే చూసిన నా లోకం, ఎన్నాళ్ళుగా వేచెను కళ్ళు, మళ్ళీ నిన్ను చూస్తే చాలు, నీకోసం వేచుండే ప్రాణం. నీకేం కాలేదు కదా గోపి? తారా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అదేంటి గోపి అలా అంటున్నావు? నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు లేదా? నిన్ను ఎన్కౌంటర్ చేయడానికి తీసుకొచ్చారని పోలీస్ స్టేషన్లో నేను వినగానే నాకెంత భయం వేసిందో తెలుసా? నిజమే తారా, ఇందిర నన్ను చంపడానికే తీసుకొచ్చింది, కానీ 3 లెక్క పెట్టే లోపల తప్పించుకోమంది. అందుకే నేను పరిగెత్తుకుంటూ వస్తున్నాను. కానీ ఆ ఇందిర నన్ను వదులుతుందన్న నమ్మకం లేదు. అందుకే ప్రాణాలు పోయే ముందు నేను నీకు నిజం చెప్పేస్తున్నాను. నిజమా? ఏంటి గోపి అది? నాకు గతం మొత్తం గుర్తొచ్చింది కాంతారా, గతం మొత్తం గుర్తొచ్చింది కాంతారా. నువ్వే నా కాంతారా అని నాకు తెలుసు. నా కాంతారే తారాగా నా కళ్ళ ముందున్న నిజం నాకు తెలిసిపోయింది. ఏంటి గోపి, నీకు గతం మొత్తం గుర్తొచ్చేసిందా? మరి నాకెందుకు చెప్పలేదు? నేను ఎవరో తెలియనట్టు ఎందుకున్నావు? నిన్ను మేడం మేడం అని ఎందుకు పిలిచావు? ఇంకెలా పిలవమంటావు కాంతారా? నేను కాంతారా అని పిలిస్తే నేను ప్రేమించిన కాంతారా నా కళ్ళ ముందుకు వస్తుంది. నువ్వు నా నుంచి దూరం అవ్వవని నాకు తెలుసు. నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నా కోసం నువ్వు ప్రాణాలైనా ఇస్తావు, కానీ నాకు దూరం మాత్రం వెళ్ళవని నాకు తెలుసు. అందుకే నేను ప్రేమించిన కాంతారాని నా గుండెల్లోనే దాచుకున్నాను. నా కళ్ళ ముందున్న నిన్ను తారగానే చూస్తున్నాను. ఏంటి గోపి ఆ మాటలు? మనం చేసుకున్న భాషలు మర్చిపోయావా? అప్పుడు మనం ఒకరికొకరు మెచ్చుకున్న మాటలన్నీ వదిలేసావా? నీకు గతం గుర్తుకు రావాలని, మళ్ళీ నేను నీ నీడలోకి చేరుకోవాలని, మన ఇద్దరి ప్రేమ చిగురించాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. అంతలా నా గురించి తప్పించి నువ్వు నేను సృజనని ప్రేమిస్తున్నానని చెప్పగానే ఎందుకు ఒప్పుకున్నావు? మా పెళ్లి జరుగుతుందని తెలిసినా నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నిజమే గోపి,
నువ్వు సృజనాన్ని ప్రేమిస్తున్నావని తెలియగానే నా గుండె బద్దలైపోయింది. ఆ క్షణమే నేను చచ్చిపోతే బాగుండేది అనిపించింది. కానీ తర్వాత ఆలోచించాను. నేను నిన్ను ప్రేమిస్తే నీకు కష్టాలు స్వాగతం పలుకుతున్నాయి. కానీ నువ్వు సృజనాన్ని ప్రేమిస్తే నీ జీవితం అంతా సుఖంగా ఉంటుంది. నా గోపి ఎప్పుడూ హాయిగా ఉండాలనే కదా నేను కోరుకుంటాను. అందుకే నువ్వు సంతోషంగా ఉండాలని నా మనసు రాయి చేసుకుని ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. మరి నువ్వు నా దగ్గర ఈ నిజాన్ని దాచాల్సిన అవసరం ఏముంది? నీకు గతం గుర్తొచ్చినా గుర్తుకు రానట్టే ఎందుకు ప్రవర్తించావు? నువ్వు నా గురించి ఆలోచించావు, నేను నీ గురించి ఆలోచించాను. నాకు మొత్తం గుర్తొచ్చేసరికి నా కళ్ళ ముందు తార ఉంది. తన జీవితంలో వికాస్ ఉన్నాడు. తనకంటూ ఒక బిడ్డ ఉంది. ఇప్పుడు నేను గోపినని తెలిస్తే నువ్వు బంధాన్ని తెంపుకొని నా దగ్గరకు వస్తావు. దాన్ని సమాజం ప్రేమ అనదు. నువ్వు పరితెగించిన దానివని నీ మీద నింద వేస్తారు. అందుకే నీ లైఫ్లోకి నేను అడ్డుండకూడదని నా మనసుని చంపుకొని సృజన మీద ప్రేముందని అబద్ధం చెప్పాను. అప్పుడే నువ్వు వికాస్ గారితో సంతోషంగా ఉంటావు. అందుకే ఇంత నాటకం ఆడాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అబ్బబ్బబ్బా, ఏం లవ్ స్టోరీరా! చాలా బాగుంది. ఇది ఇలాగే సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుంది. కానీ మీ ప్రేమ కథా చిత్రం ఈ కొండల్లోనే సమాధైపోతుంది. ప్లీజ్ మేడం, నా గోపి ఎప్పుడు తప్పు చేయడు. మీరు అనవసరమైన పగని పెంచుకుని నా గోపినేమి చేయొద్దు. తారా, మనసు లేని మనిషితో ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. నువ్వు పక్కకెళ్ళు. వావ్! నీ ప్రాణాన్ని కాపాడాలని ఈ తార ప్రయత్నిస్తోంది. తారకి ఏమీ కాకూడదని నువ్వు ప్రయత్నిస్తున్నావు. నిజమైన ప్రేమికులంటే మీరే. నిజానికి మీ ఇద్దరిని చంపేసి పాయిలోకంలో ఒకటి చేయాలని నాకనిపిస్తుంది. కాని అలా నేను చేయను. నేనెంతగానో ప్రేమించే నా తమ్ముణ్ణి నువ్వు చంపేశావు. అందుకే నిన్నెంతగానో ప్రేమించే నీ ప్రేయసి ముందే నిన్ను చంపేస్తాను. నా తమ్ముణ్ణి చంపినందుకు నా పగ తీరుతుంది. అభిమానించేవాడు దూరమైతే ఆ నరకం ఎలా ఉంటుందో నీ ప్రేయసికి తెలుస్తుంది. Your time is up. కాంతారా, కాంతారా, కాంతారా!